ఇచ్చిన హామీల్లో భాగంగా ఏదైతే రేషన్కి కానీ హెల్త్ కానీ ఇతరత్రా మీ కుటుంబాల గుర్తింపు కోసం మీ కుటుంబాలకు సంబంధించిన ఒక ఐడెంటిటీ కార్డు ఐడి కార్డు స్మార్ట్ కార్డుని ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం నిర్ణయించి ఏదో ఆషామాషిగా ముగ్గురో నలుగురో ఒక 4 గోడల మధ్య కూర్చొని నిర్ణయాలు తీసుకోకుండా రాష్ట్రంలో ఉండే ముఖ్య అధికారుల్ని ఈ దేశంలో 5 రాష్ట్రాలకు పంపించి ఆ రాష్ట్రాల్లో ఏ రకంగా ఈ కుటుంబ సర్వే చేసి ఆ కుటుంబ కార్డులు ఇస్తున్నారో ఆ కార్డులు ఏ రకంగా దేనికి వాడుతున్నారో చివరికి ఆరోగ్యానికి కూడా మీ హెల్త్కు సంబంధించింది కూడా అదే కార్డులో వచ్చే విధంగా ఉంటే బాగుంటది అని తలంచి ఒక పైలట్ ప్రాజెక్టుగా అంటే గౌరవ నేను అన్నాను ఆ రోజు సమావేశంలో ఎందుకు ఒకేసారి మొత్తం పెడదామని ముఖ్యమంత్రి గారిని అడిగితే అలా కాదు మంత్రి గారు మనం పైలట్ ప్రాజెక్టు చేపట్టి దీంట్లో ఏమైనా సూచనలు సలహాలు సామాన్య ప్రజలు ఇస్తే అవసరమైతే వాటిని కూడా చేర్చి ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే తప్పకుండా ప్రతి కుటుంబానికి ఒక స్మార్ట్ కార్డుతో పాటు ఆ కుటుంబానికి ఒక ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక నెంబరు అదే రకంగా వ్యక్తిగతంగా ప్రతి నెంబర్కి ఒక ఐడి కోడ్ని ఒక నెంబర్ని ఇవ్వాలి అన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలో భాగంగా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా లాంఛనంగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గంలో 2 పాయింట్ల చొప్పున ఒక గ్రామ పంచాయతీ ఒక కార్పొరేషన్ అయితే ఒక డివిజన్లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొని ఇది రాబోయే 5 రోజుల్లో ఈ రోజు నుంచి 7వ తారీఖు లోపు పూర్తి చేసి 8, 9 తారీఖుల్లో ఏవైతే ప్రజలు సూచనలు ఇస్తారో ఏదైతే ప్రతిపక్షాలు సూచనలు ఇస్తారో ఏదైతే మేధావులు సూచనలు ఇస్తారో తప్పకుండా దాంట్లో మంచుంటే సేకరించి ఈ కార్డులన్నిటినీ యుద్ధ ప్రాతిపదిక మీద ప్రతి కుటుంబానికి ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాం